షిప్స్ లో ఉండడం వల్ల ఆ లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది జరుగుతూ మంచి రిజల్ట్ అయితే తీసుకున్నారు హిమబిందు గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకొక 1 more రిజల్ట్ తీసుకుందాం, ఎందుకంటే మంచి టాపిక్ ఉంది, ఆల్రెడీ చాట్ చేస్తున్నారు హోలిస్టిక్ వెల్నెస్ అని చెప్పి. మంచి స్పీకర్ కూడా ఇవాళ మనకి టాపిక్ అయితే కనుక మిస్ అవ్వకూడదు. అలాగే ఒక్క రిజల్ట్ తీసుకుందాం ఈ లోపల, సార్ వచ్చే లోపల మనం ఒక్క రిజల్ట్ తీసుకుందాం. వెంకటరామన్ గారు V48 లో. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మాది బుచ్చిరెడ్డిపాళెం మేడం, నెల్లూరు జిల్లా. హలో. ఓకే సార్, మీరు ఎన్నాళ్ళ నుంచి కమ్యూనిటీలో ఉన్నారు? మేడం నేను ఈ కమ్యూనిటీలో చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే హెవీ వెయిట్ ఉండాను మేడం, గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉండింది. నేను శ్రీనివాస్ సార్ ద్వారా ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యాను. 3 నెలల 23 రోజులు అయింది మేడం ఈ కమ్యూనిటీకి వచ్చి. నేను దానివల్ల ఏంటంటే పూర్తిగా గ్యాస్ ట్రబుల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. అదనంగా ఏంటంటే నేను కరోనా బిఫోర్ 1 year నుంచి హైపర్ టెన్షన్తో బాధపడతా ఉండేది మేడం. చెన్నైలో కూడా ఫేమస్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం, కానీ అది నాకు కంట్రోల్ కాలేదు మేడం. 3 times మాత్రలు అప్లై చేస్తా ఉండేది మేడం. ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత, ఈ లైఫ్ స్టైల్ మారిన తర్వాత హైపర్ టెన్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది మేడం. అందులో 3 daysలో ఒక డే 3 times వేసుకునేవాడిని మేడం మాత్రలు. మధ్యాహ్నం వేసుకునే మాత్రలు పూర్తిగా ఆపేశాను మేడం, బాగా కంట్రోల్ ఉన్నది. రెండవది ఏంటంటే ఈ నరాలు నిద్రలో పట్టుకొని పోయేది మేడం కాళ్ళకి, ఆ వ్యాధి అది కూడా చాలా వరకు తగ్గిపోయింది నాకు. మూడో విషయం ఏంటంటే వెయిట్ పరంగా చూసుకుంటే ఈ 21 days ఛాలెంజ్లోకి వచ్చిన తర్వాత లాస్ట్ మంత్ వచ్చినప్పుడు అంత కేర్గా తీసుకోలేదు, అంత వెయిట్ తగ్గలేదు మేడం. కానీ ఈ నెలలో ఈ 7 daysలోనే 2.6 kgs తగ్గాను మేడం. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని మా కోచ్ శ్రీనివాస్ సారు మరియు మా కొలీగ్ కామేశ్వరరావు గారు నా కోసంగా ఎర్లీ మార్నింగ్ లేచి సెంటర్ తీసుకొచ్చి అక్కడే ఎక్సర్సైజ్ చేసి అక్కడే షేక్ తీసుకుంటా, అప్రిష్ తీసుకుంటా బాగా నాకు వాళ్ళు చేయడం ద్వారా నేను కూడా కష్టపడి వెయిట్ లాస్ అనేది చాలా వరకు తగ్గాను మేడం. దీనికి ఏంటంటే మా ఫ్యామిలీలో కూడా మా మిస్సెస్కి బ్యాక్ పెయిన్, కాళ్ళు నొప్పులు వాటితో బాధపడతా ఉంటుంది మేడం ఎక్కువ. ఆ అమ్మాయికి కూడా ఏంటంటే 1 month నుంచి షేక్ అలవాటు చేశాను మేడం. ఆ అమ్మాయి కూడా ఏంటంటే ఇప్పుడు కొంచెం బాగున్నది హెల్త్ పరంగా. నేను ముఖ్యంగా ఈ కమ్యూనిటీకి చెప్పదలుచుకుంది ఏంటంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో మన బాడీకి కావాల్సినటువంటివి మనం తినేటటువంటి ఆహారంలో లేవు. ఒట్టి కెమికల్స్తో కూడింది కాబట్టి బాడీకి నష్టం ఎక్కువ జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ కమ్యూనిటీ ద్వారా తీసుకోవడం వల్ల అన్ని పోషకాలు, మల్టీవిటమిన్స్ అనేవి ఇవన్నీ అందుతున్నాయి కాబట్టి మన లైఫ్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోతుందని నమ్ముతున్నాను మేడం. నేను ఇదే విషయాన్ని మీ ద్వారా అందరూ చెప్పదలుచుకున్నాను మేడం. సార్ ఒపీనియన్ అయితే మనకి షేర్ చేశారు. అలాగే మంచి రిజల్ట్ కూడా, హైపర్ టెన్షన్ కూడా కంట్రోల్ అయ్యింది అని చెప్తున్నారు. ఇదైతే పర్సనల్ గా ఆయన ఎక్స్పీరియన్స్ మాత్రమేనండి. లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకున్నారు సార్. అలాంటి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ తన కోచ్ సపోర్ట్ తో తనకి ఏదైతే హెల్త్ ఇష్యూ ఉన్నది దాన్ని ఓవర్కమ్ చేయడానికి అయితే కనుక సపోర్ట్ అవుతుంది న్యూట్రిషన్ అయితే కనుక. థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంకటరమణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 1 more రిజల్ట్ తీసుకుందామా? టాపిక్ టైం అయింది. సార్ క్లబ్ లో ఉన్నట్లున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక రిజల్ట్ తీసుకుందాము. మేడం అయితే ఉన్నారు, భవానీ గారు, గంగా భవానీ గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? గాజువాక మేడం. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 3.5 months అయింది మేడం. నాకు థైరాయిడ్ ఉంది, ఓవర్ వెయిట్ ఉండేదండి, అంటే 68 kgs. తర్వాత నాకు లో బీపీ, అంటే 31 years కి బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అనేవి బాగా వచ్చేసి మేడం. నేను అంటే వెయిట్ గురించి కాదు కానీ థైరాయిడ్ నార్మల్ చేసుకుని బాడీ పెయిన్స్ తగ్గాలనే ఉద్దేశంతో వెళ్ళాను మేడం. కానీ అమేజింగ్ రిజల్ట్ అనమాట. నాకు 3 daysకి నాకు రిజల్ట్ చూశాను మేడం. 3 daysలో చేంజ్ చూడడం వల్ల నేను 1 monthకి కార్డు తీసుకోవడం జరిగింది. అలాగా కంటిన్యూ ఇప్పుడు అవుతున్నాను మేడం. ఇప్పుడు అసోసియేట్ లాగా ఉన్నాను. తర్వాత నేను రిజల్ట్ తీసుకున్నాను కదా, నా పిల్లలకి కూడా నేను న్యూట్రిషన్ సెంటర్ తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు అని నేను తెలుసుకోవడం ద్వారా పిల్లలకి డైనోషేక్ ఇస్తున్నాను. పిల్లల గ్రోత్ కూడా బాగుంది మేడం. నా హస్బెండ్కి పిట్స్ ఉంది మేడం.
తనకి ఫిట్స్ ఉన్న ఒక పర్సన్ కూడా ఇవ్వచ్చు అనేది నేను ఈ కమ్యూనిటీలో వాళ్ళతో జర్నీ చేస్తూ తెలుసుకున్నాను మేడం. తను కూడా 93 kgs నుంచి 80 kgs కి వచ్చారు ఇప్పుడు 2.5 months లో. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా అత్తగారికి కూడా రిజల్ట్ ఇచ్చాను మేడం. అది ఎలా అంటే ఇప్పుడు తన ఏజ్ 70 years. అంటే తనకి 8 years వయసు నుంచి టీ అలవాటు ఉండేది. దానివల్ల గ్యాస్ట్రిక్ పెయిన్, షుగర్ అన్ని చాలా ఉన్నాయి మేడం. ఆవిడకి లేదంటే ఏం లేదు. అయితే ఈవిడికి షుగర్ పెరిగిపోవడం వల్ల మెంటల్ గా అంటే డిస్టర్బ్ అయింది ఆవిడ. ఏంటి ఇలా వెళ్ళిపోతుంది, డోస్ ఎక్కువైపోయినట్టుందని కొన్ని టాబ్లెట్లు ఆపి ఒక 3 days షేక్ ఇచ్చి చూసాను మేడం. 3 days లో ఆవిడ నార్మల్ చేసుకుంది. ఈ మెంటల్ స్ట్రెస్ నుంచి నార్మల్ అయ్యింది అనమాట. సో ఏంటంటే ఎలాగైనా ఇవ్వచ్చు, షుగర్ వాళ్ళకి ఇవ్వచ్చు అనే ముందు నా ఇంట్లో నేను పెట్టాను మేడం. రిజల్ట్ అనేది అమేజింగ్ రిజల్ట్. 100% 100 mg థైరాయిడ్ కి టాబ్లెట్ వేసుకునే వాళ్ళు 100 mg నుంచి ఇప్పుడు 75 mg కి మారింది మేడం థైరాయిడ్. రీసెంట్ గా ఒక 1 week బ్యాక్ నేను థైరాయిడ్ రిపోర్ట్ చేపిస్తే 100 నుంచి డోసు 75కి వచ్చింది మేడం. ఇలా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి, ఎవరికైనా స్ట్రాంగ్ గా చెప్పొచ్చు అనే ఉద్దేశంతో నేను నా వాయిస్ ఎవరికైనా అవసరం అవుతుంది, హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను హ్యాండ్ రైజ్ చేశాను మేడం. థ్యాంక్ యూ మార్గస్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై మెంటర్స్. థ్యాంక్ యూ మ్యామ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ రిజల్ట్ అయితే కనుక షేర్ చేశారు. అంటే ఫ్యామిలీ రిజల్ట్, ఫ్యామిలీ కూడా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకున్నారు మేడం తీసుకుంటూ, అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా అని చెప్తున్నారు. అదైతే నిజంగానే నేను రావడం కూడా నా బాబు కోసం వచ్చాను. తన రిజల్ట్ చూసాక అంటే ఫ్యామిలీ మేమందరం తీసుకోవడం స్టార్ట్ చేసి మా లైఫ్ హెల్త్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కనుక రీచ్ అవడం జరిగింది. ఈ కాల్లో ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంది, పర్సనల్ గా మీ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే ఈ టైంలో మనకి టాపిక్ ఇలా వీలంతా హార్ట్స్ చేయాలి, అప్పుడు కానీ హార్ట్ఫుల్ గా సార్ రిజల్ట్ అయితే షేర్ చేయరు, మనకి ఆయన టాపిక్ చెప్పరు సార్. చూసారా మీరు హార్ట్స్ అందరు ఇవ్వగానే. కోదండ రామయ్య గారు, లెట్ మీ వెల్కమ్ సీనియర్ వెల్నెస్ కోచ్ కోదండ రామయ్య గారు ఆన్ టు ద స్క్రీన్. మేడం, అనురాధ మేడం, ఒకసారి ఫుల్ స్క్రీన్ వస్తుందా లేదా నాకు ఒకసారి చెప్పండి మేడం. వస్తుందా మేడం? ఫుల్ స్క్రీన్ వస్తుంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. దాంతోపాటు నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా మేడం అనురాధ మేడం? థ్యాంక్ యూ మేడం. కొంచెం ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఉంది మేడం, నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఏదన్నా ఇష్యూ అయితే కొంచెం నాకు ఇన్ఫార్మ్ చేయండి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకొని. ఓకే, నా పేరు కోదండ రామయ్య అండి. నేను బేసిక్ మాది ప్రాపర్ నెల్లూరు అండి. నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మంచి రిజల్ట్ తీసుకున్నాను. నేను కానీ నా ఫ్యామిలీ కానీ మంచి రిజల్ట్ తీసుకున్నాను. దాంతోపాటు ఏంటంటే నేను కూడా రిజల్ట్ తీసుకున్న తర్వాత ఎక్కువ పీపుల్కి హెల్ప్ చేశాను. దానివల్ల ఇంకా నాకు హ్యాపీనెస్ వచ్చింది. అందులో ఉన్న హ్యాపీనెస్ మేబీ ఇంకెక్కడ దొరకదేమో మేబీ. అదేవిధంగా ఈరోజు మంచి టాపిక్ ఉంది. ఆ టాపిక్ అనేది నిజంగా ఈ టాపిక్ నేను చెప్పడం అనేది నేను చేసుకున్న అదృష్టం. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ టాపిక్. ఎంతమంది ఉన్నారు ఈరోజు కాల్లో? అప్రాక్సిమేట్లీ 359 ఫ్యామిలీస్ డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా ఇంకా ఎక్సెస్ ఉండొచ్చు అనమాట. అందుకని వాళ్ళందరూ కానీ ఉండగలిగితే మంచి నాలెడ్జ్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకేనా? హోలిస్టిక్ వెల్నెస్ అంటారు. అంటే హోలిస్టిక్ వెల్నెస్ అంటే అర్థం ఏంటంటే సమృద్ధితనం. అంటే అన్ని క్రాఫ్ట్స్ మీద కంప్లీట్ హెల్త్ని తీసుకోవడం. మనందరికీ జీవితంలో చాలా రకాల సందర్భాలు ఎదురవుతుంటాయి. ఆ టైంలో కూడా మనల్ని మనంగా అధిక ఒత్తిడి నుంచి మనం ప్రశాంతంగా ఉండే విధంగా మనల్ని మనం డిఫైన్ చేసుకోవడం అనమాట. ఓకే, అదే విధంగా ఇంకోటి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, దాంతోపాటు మన ప్రశాంతత అనేది ఎక్కడ దొరుకుతుందంటే అధిక ఒత్తిడి అనేది మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది లైఫ్ లాంగ్.
అంటే ఆ ఒత్తిడి ఎప్పుడు కూడా స్ట్రెస్ అనేది ఏంటంటే ఎప్పుడు మనల్ని దాని కంట్రోల్కి తీసేసుకుంటుంది. ఒక వన్స్ ఇన్ అవైల్ ఒకసారి కానీ మన స్ట్రెస్ కంట్రోల్కి మనం వెళ్తే మన లైఫ్ని అది లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఆ పొజిషన్కి రాకుండా ఉండాలంటే మొట్టమొదట హోలిస్టిక్ వెల్నెస్లో మనం ఉండాలి. అంటే ఆల్ క్రాఫ్ట్స్ మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే బ్రెయిన్ వీక్ చేసేస్తుంది, రోగ నిరోధక శక్తిని కంప్లీట్గా నిర్వీర్యం చేసేస్తుంది, క్రానిక్ డిసీజెస్లోకి తీసుకెళ్తుంది, ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా చాలా వీక్ అయిపోతారు. దట్టు ఏంటంటే మూడ్ స్వింగ్స్ సరిగా ఉండవు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది బాడీ మీద. ప్రతిదీ కూడా నెగిటివ్గానే థాట్ చేయాలనిపిస్తుంది, నెగిటివ్లోనే థింక్ చేయాలనిపిస్తుంది అనమాట. ఏది కూడా ఓవరాల్ హెల్త్ అనేది కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుంది. అంటే మానసికంగా ఎదుగుదల అనేది వ్యక్తిపరంగా అంటే ఏజ్ పరంగా పెరుగుతూ ఉంటారు, కానీ వయసు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 80 90 అలాగా పెరుగుతూ ఉంటారు, కానీ మానసిక స్థైర్యాన్ని కోల్పోతారు, మానసిక ఎదుగుదల కోల్పోతారు అనమాట. ఎందుకంటే సమతుల్య పౌష్టిక ఆహారం తీసుకోరు. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన కాంప్లికేషన్స్ వల్ల కావచ్చు, వాటెవర్ మంచి కావచ్చు చెడు కావచ్చు, దానికి రిలేటెడ్గా వీళ్ళు ముందుకు వెళ్ళే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే వీళ్ళ మూడ్ స్వింగ్స్ చేంజ్ అయిపోయి అదే కరెక్ట్ అనుకుంటారు. అంటే దాని అర్థం ఎలా చెప్పాలంటే కొన్ని రోజుల పాటు ఒకే అలవాటు మనం చేసుకున్నాం, అది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు, మనకి తెలియకుండా ఏమైపోతుందంటే అది తప్పు అనుకోండి, మన మిస్టేక్సే అలవాట్లు అయిపోతాయి లైఫ్ లాంగ్. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు, మన మిస్టేక్సే అలవాట్లు అయిపోతాయి. అలా అలవాట్లు అయిపోయినప్పుడు ఏమైపోతుంది, మనం ఎంత మారాలన్నా మారలేం. అలా మనం మారాలంటే ఏం చేయాలంటే ఇలాంటి కమ్యూనిటీ తోటి అసోసియేట్ అవ్వాలి. ఇలాంటి కమ్యూనిటీస్ తోటి అసోసియేట్ అయినప్పుడు ఏమేమి జరుగుతుందంటే మనం అన్ని విధాల మెంటల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, అదేవిధంగా ఆక్యుపేషనల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఎన్విరాన్మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, భౌతికంగా కావచ్చు, అంటే ఇంటలెక్చువల్గా అంటే మనం మేధావితనంలో కావచ్చు, వీటన్నిటికీ ఇక్కడ మంచిగా జరుగుతుంది అనమాట. నిన్న నైట్ మంచిగా ల్యాబ్కి సంబంధించి కాల్ జరిగిందనమాట, నిన్న రికగ్నిషన్ కాల్. అందులో అలాంటి కాల్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే దాని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనము కొన్ని పొడుపు కథలని చెప్పారనమాట, అపర్ణ మేడం కొన్నిటిని చెప్పారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న మేధావితనం అంటే మనం ఎలా చెప్పాలంటే ఆ ఇంటలెక్చువాలిటీ అనేది బయటకు వస్తుంది. అదేవిధంగా నిన్న కాలే పెట్టరు, ఆ మేడం అది అడగనప్పుడు వాళ్ళలో ఉన్న మేధావితనం అనేది కిల్ అయిపోతుంది. అంటే ఎప్పుడు కూడా మనిషి కానీ వెహికల్ కానీ ఏది కూడా రన్నింగ్ మోడల్లో ఉండాలి, అంటే రన్నింగ్ కండిషన్లో ఉండాలి ఎప్పుడు కూడా. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వ్యక్తి యొక్క జీవన విధానాలు మార్చుకునేదానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. దట్టు ఏంటంటే లోన్లీనెస్ అనేది చాలా, అంటే అది దానికి మించిన జబ్బు లేదు అంటున్నారు సైంటిస్టులు. అంటే లోన్లీనెస్ వల్ల ఏమవుతుందంటే ఒంటరితనం అదే పెద్ద జబ్బు మనిషికి. ఒంటరితనం, భయం, ఈ రెండు మన శరీరాన్ని రోల్ చేస్తూ ఉంటాయి. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే టోటల్గా మిగతా ఈ వెల్నెస్లో మనం ఉండాల్సిన ఈ వెల్బీయింగ్ ఉండాల్సిన డైమెన్షన్స్ మొత్తం ఇల్నెస్లోకి సిక్నెస్లోకి తీసుకెళ్తాయి. ఏమవుతుంది, వృత్తిపరంగా ఉన్నప్పుడు మనం హ్యాపీనెస్ని అక్కడ షేర్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా ఆర్థిక పరంగా ఫైనాన్షియల్గా చాలా మంది కాంప్లికేషన్స్ ఉంటాయి, అంటే ఎవరి పరిధిలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, కానీ దాన్ని కూడా మనం స్టెబిలిటీకి తీసుకొచ్చుకోగలిగితే, అంటే ప్రతిదానికి యాంగ్జైటీ ఉండకూడదు, ప్రతిదానికి యాంగ్జైటీ వస్తుంది, దాన్ని కూడా మన కంట్రోల్లో ఏ ప్రాబ్లం అయినా కానీ ఏది కూడా స్పిరిచువల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, మన కంట్రోల్లో ఉండాలి. అంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. ఫిజికల్గా మనం స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్గా మనం స్ట్రాంగ్ ఉండాలి. ఈ స్ట్రాంగ్నెస్ అనేది ఎక్కడ వీక్ అయిపోతున్నాం అంటే కంప్లీట్గా మనం తీసుకునే ఫుడ్ అనేది క్వాలిటీ ఫుడ్ తినట్లేదు. కైండ్లీ రిక్వెస్ట్, ఎవరు గీతలు గీస్తున్నారు కొంచెం చూడండి, బ్యాక్ అండ్ టీమ్ ఎవరైనా ఉంటే. ఆ తర్వాత వీటితో పాటు ఏంటంటే వీటన్నిటితో పాటు మనకు కావాల్సిన సమతుల్య పౌష్టికాహారం లేకపోతేనే ఇవన్నీ వస్తాయి. ఓకే, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, మన శరీరానికి కావాల్సిన 114 రకాల వైటమిన్స్, మినరల్స్ అని ప్రతి పూట మన శరీరానికి ఇవ్వాలి. ఇవ్వనప్పుడు ఏం జరుగుతుందంటే ఆ డిస్టర్బెన్స్ అనేది ఆటోమేటిక్గా 114 రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్లో 113.99 ఇచ్చినా కూడా మనం బాడీకి అప్ అయిపోతాం. ఆ అప్పు ఏమైపోతుంది, ఇలాగ డిస్టర్బెన్స్, స్ట్రెస్ రావడం, కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవ్వడం, మన బాడీలో మేల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంటే ఫిమేల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, ఫిమేల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాల్సిన టైంలో మేల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, అంటే త్వరగా మెచ్యూరిటీకి రావడం. చిన్నపిల్లలు వాళ్ళకి పాపం అసలు మెచ్యూరిటీ అంటే కూడా తెలియని పిల్లలు మెచ్యూరిటీకి రావడం, ఓవర్ స్ట్రెస్, వాళ్ళ కాలేజీలో కావచ్చు, చదువులో కావచ్చు, ఓవర్ స్ట్రెస్ అవ్వడం, ఒక మొనాటనీకి అలవాటు పడిపోవడం, ఇలాంటి వల్ల సోషలైజేషన్ అనేది లేకపోవడం. దట్టు ఏంటంటే తీసుకునే ఆహారం మైండ్ఫుల్నెస్ అనేది లేకపోవడం. అంటే అట్లీస్ట్ మనం 12 అవర్స్ మేలుకొని ఉంటాం, 12 అవర్స్ స్లీప్లో ఉంటాం. అంటే ఒక 12 అవర్స్ అంతా నైట్ ఉంటుంది, మిగతా 12 అవర్స్లో మనం మనకంటూ ఒక 1 అవర్ కేటాయించుకోవడం.
మన ఆరోగ్యానికి కేటాయించుకోవడం. ఇలా ఉన్నందువల్ల మొత్తం రోగ నిరోధక వ్యవస్థ మొత్తాన్ని మనం కాపాడుకోవచ్చు. రోగ నిరోధక వ్యవస్థ అంతా కూడా గట్ హెల్త్లో ఉంటుంది. దాన్ని మనం కాపాడుకుంటే హోలిస్టిక్ వెల్నెస్ అప్రోచ్ అయినట్టు ఫస్ట్ థింగ్. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హోలిస్టిక్ వెల్నెస్లోకి మనం వెళ్ళాలి. మన కంప్లీట్గా సంపూర్ణంగా ఉండాలి. మనం అసంపూర్ణంగా ఉండకూడదు. సంపూర్ణత్వం మన బాడీకి కావాలి. ఈ సంపూర్ణత్వం మన బాడీకి కావాలంటే అన్నిటికీ ఇంపార్టెంట్ రోల్ ఏంటి? 8 hours స్లీప్ ఉండాలి. సోషలైజేషన్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మాట్లాడలేరు. ఎదుటి వ్యక్తితో మింగిల్ అవ్వాలంటే కొంచెం షైగా ఫీల్ అవుతుంటారు. మొహమాటం, ఎక్కడన్నా స్టేజ్. నాకు అలాగే ఉండేది అనమాట. కమ్యూనిటీ పరిచయం కాకముందు నాకు ఎవరితో ఆడవాళ్ళతో మాట్లాడాలన్నా చాలా షై. అంటే వెనకాల మా కోచ్ నాకు న్యూట్రిషన్ సెంటర్లో ఫస్ట్ రోజు మా కోచ్కి ముందుగా చెప్పేవాడిని, సార్ నన్ను రిజల్ట్ అడుగుతాను అంటే మీరంటే నేను రాను సార్ అన్నాడు. మా కోచ్ ఎలాగ ఎడ్యుకేట్ చేశారంటే, అంటే నిజంగా కోచ్ ఈక్వల్ టు గాడ్ అనమాట. అంటే తల్లి తర్వాత తల్లి పోర్షన్, అంత పెద్ద పోర్షన్ అనమాట. తల్లే అది చెప్పాలంటే. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి దానివల్ల మనకి జరిగే మేలేంటంటే ఇక్కడ నష్టం జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత నాకేం చేశారు మంచిగా, అంటే నా భయాన్ని పోగొట్టారు. మిమ్మల్ని నేను అడగను కోదండ, నేనేం అడగను, మీరు కామ్గా వచ్చి కూర్చోండి అని చెప్పారు. కూర్చున్నాను. అయినా కూడా నా భయాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో అందరి ముందు, కోదండ గారు మీరు ఈ కమ్యూనిటీకి వచ్చి ఇన్ని రోజులైంది కదా, మీకు ఏం రిజల్ట్ వచ్చింది అన్నారు. అప్పుడు నేనేంటంటే దాక్కుని ఉన్నాను, కిందకి ఇలా వంగుకొని కూర్చోన్నాను. అప్పుడు లేచిన తర్వాత ఫస్ట్ టైం కొంచెం బెరుకు అనిపించింది. సెకండ్ టైం అడిగారు. థర్డ్ టైం నేను మంచిగా ఈరోజు ఈ స్పీకర్గా ఇంచుమించు ఒక 500 నుంచి 1000 మందికి నేను చెప్పే స్థితిలోకి రాగలిగానంటే బికాస్ ఆఫ్ మై కోచ్. నాకు మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చాడు. నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏందనేది నేర్పించాడు. ఇదంతా ఎక్కడొచ్చింది నాకు? అదే నాకు ఈ కమ్యూనిటీ పరిచయం కాదు. ఈ కమ్యూనిటీలో నేను ఉండను. నాకు ఇలాంటి అవకాశం కూడా రాదు. మా యాక్టివ్ కోచ్ కూడా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చేవాడు కాదేమో మేబీ. ఎందుకంటే అవకాశాన్ని నేను మారాను కాబట్టి, నాలో మార్పు గమనించారు కాబట్టి ఇది ఇలాంటి బ్యూటిఫుల్ అవకాశం, ఆపర్చునిటీ నాకు LWC ద్వారా నాకు వచ్చింది. ఓకేనా? ఇది చాలా హ్యాపీనెస్ అనమాట. దీంతో పాటు ఏంటంటే వ్యాయామం అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే రాత్రి చాలా మెకానిజం జరుగుతుంది మన బాడీలో. ఆ మెకానిజం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మన శరీరంలో చాలా అంటే ఆ మెకానిజం జరిగే ప్రాసెస్లో చాలా గుడ్ బ్యాక్టీరియా కావచ్చు, బ్యాడ్ బ్యాక్టీరియా కావచ్చు, టాక్సిన్స్ కావచ్చు, ఫ్రీ రాడికల్స్ కావచ్చు, ఇవన్నీ చనిపోయి ఉంటాయి అనమాట. ఓకే, అవన్నీ చనిపోయి ఉంటాయి. అవన్నీ చనిపోయిన తర్వాత అది నెగిటివ్ ఎనర్జీగా బ్యాడ్ ఫ్యాట్గా ఉంటుందన్నమాట. ఆ ఫ్యాట్ అనేది ఆ నెగిటివ్ టాక్సిన్స్ కావచ్చు, ఆ ఫ్రీ రాడికల్స్ కావచ్చు, ఆ ప్రమాదకరమైన విష పదార్థాలు కావచ్చు, రాపిడి ఆక్సీకరణ అంటారు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అలా జరిగినప్పుడు అవంతా మన బాడీలో అలాగే ఉండిపోతుంది. అదే మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ప్రతి కణం యాక్టివ్ అయ్యి ప్రోయాక్టివ్ అయ్యి అక్కడ ఆ కణం ఉంటుంది కదా, ఆ కణం పైన ఒక షెల్ ఉంటుంది అనమాట. ఆ షెల్ మీద పేరుకుపోతాయి ఆ చెత్త అంతా. మన ప్రోయాక్టివ్ అయినప్పుడు బాగా యాక్టివ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ షెల్ మీద ఉన్న వేస్టేజ్ అంతా, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ స్వెట్ ఆర్ మోషన్ ఆర్ యూరినేషన్ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమైపోతుంది, మన ఇల్లు నీట్గా మనం క్లీన్ చేసుకుంటాం కదా, ఆటోమేటిక్గా మన ఇల్లు నీట్గా క్లీన్ చేసుకున్నప్పుడు మన ఒళ్ళు కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఏ రోజుకి ఆ రోజు మనం ఆ సస్టైనబిలిటీ, స్థిరమైన ఆరోగ్యాన్ని పొందొచ్చు. అదేవిధంగా మైండ్ఫుల్నెస్ అనమాట, రిలాక్సేషన్. ప్రతిరోజు మన కోసం అంటే యోగా, మెడిటేషన్ చేస్తారు కదా, మీరు గమనించండి, బెస్ట్ న్యూట్రిషన్ తీసుకుంటే యోగా, మెడిటేషన్ చేసుకునే పీపుల్ చాలా ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఇది నేను చెప్పింది కాదు, ప్రపంచం మొత్తం మీద ఇలాంటి ఎన్నో సర్వేలు జరిగాయి. అంటే ప్రకృతి వైద్య నిపుణులు కావచ్చు, ఆరోగ్య వైద్య నిపుణులు కావచ్చు, ఆయుర్వేద వైద్య నిపుణులు కావచ్చు, చాలా రకాల సర్వేస్ చేసి వీటన్నిటిని మనకి అర్థమయ్యేలాగా డిఫైన్ చేయగలిగారు. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ స్లీప్ కావాలి. మీరు బెస్ట్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, అదేవిధంగా మైండ్ఫుల్నెస్, రిలాక్సేషన్ తీసుకున్న తర్వాత, ఈ ప్రాసెస్లో మీరు మంచి బెస్ట్ న్యూట్రిషన్ తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా బెస్ట్ స్లీప్ మీకు వస్తుంది. అంటే మనకి హార్మోన్స్ బెస్ట్గా రిలీజ్ అవుతాయి. ఆ ప్రాసెస్లో మనం సోషలైజేషన్ ఎక్కువగా ప్రజలతో, పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం, మింగిల్ అవ్వడం అలా చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మంచి అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ జరిగే ప్రాసెస్లో చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఓకే, ఇది నేను చెప్పాను కదా, చాలా సర్వేలు, చాలా అధ్యయనాలు తెలిపాయి అనమాట. క్రానిక్ స్ట్రెస్ రావడానికి కారణం ఏంటి, హానికరం అంటే ఈ స్ట్రెస్ ఏం చేస్తుందంటే మొట్టమొదట మన ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేసేస్తుంది కంప్లీట్గా. అంటే మీరు ఇటు రండి అన్నా కూడా భయాందోళనకి, ఆందోళనకరణ జీవితంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ డిసీజ్ వస్తుంది,
తర్వాత సిండ్రోమ్ వస్తుంది, క్రానిక్ డిసీజ్ వస్తాయి. ఇలాగా టోటల్గా మన హానికరమైన ప్రభావం మొత్తం మన రోగ నిరోధక వ్యవస్థ మీదే పడుతుంది. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది, రోగ నిరోధక వ్యవస్థ వీక్ అయిపోతే స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది, బోన్స్ వీక్ అయిపోతాయి, మజిల్ వీక్ అయిపోతుంది, గట్ హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది. మన సెకండ్ బ్రెయిన్ కదా గట్. అంటే మనం మంచి ఆహారం ఇస్తే యద్భావం తద్భవతి అంటారు కదా, మనం ఏది ఇస్తే అది ఇస్తుంది మనకి. ఆ మజిల్తో పాటు ఇమ్యూన్ సిస్టమ్ కంప్లీట్గా కోల్పోతుంది. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ లేదనుకోండి, మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ ఎక్కడ, గట్ హెల్త్లో ఉంటుంది. మనం మంచి ఆహారం ఇస్తే మంచిగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి మంచి సంకేతాలు ఇస్తుంది అనమాట. ఏంటి, గట్ హెల్త్. అది బ్రెయిన్లో మంచి ఆలోచనలు ప్రేరేపిస్తుంది, మంచితనాన్ని ప్రేరేపిస్తుంది, సోషలైజేషన్ ప్రేరేపిస్తుంది, వ్యక్తులతో మింగిల్ అవ్వడం నేర్పిస్తుంది. ఇలాగ రకరకాలుగా మన ఆరోగ్యాన్ని మంచిగా ఇది కరెక్ట్ చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోగలగాలి. వీటన్నిటితో పాటు ఏంటంటే వ్యాయామం. నేను చెప్పాను కదా, మనం వ్యాయామం అనేది మనం ఎక్కువగా వ్యాయామం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసినందువల్ల మనలో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సహజంగా విడుదల అవ్వాలి. అవేంటంటే ఆర్టిఫిషియల్గా మనం విడుదల చేయకూడదు. ఇప్పుడు రెగ్యులర్గా మన మామూలుగా వర్షం పడితే ఎంత బాగుంటుంది, అది చూసేదానికి కావచ్చు, మంచిగా ఉంటుంది. అది నేచర్స్ క్రియేషన్. అది నేచర్స్ క్రియేషన్ ద్వారానే జరగాలి. సహజంగా జరిగితేనే అది చాలా బాగుంటుంది అనమాట. అదే మనం ఆర్టిఫిషియల్గా ఇవ్వకూడదు. చాలామంది అప్పట్లో మనకు వర్షాలు లేనందువల్ల ఆర్టిఫిషియల్గా మనకి వర్షాలను కురిపించేవాళ్ళు అనమాట. దానివల్ల ఉపయోగం లేదు. ఇలా ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అయిన మన బాడీలో సంతోషకరమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఏజ్ రిలేటెడ్గా చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి బాడీలో. మానసిక స్థితిని కరెక్ట్గా బైఫర్కేషన్ చేసేది కూడా హార్మోన్సే. ప్రతిరోజు 50 రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. ఎస్పెషల్లీ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ కాకపోతే ఎండోక్రైన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడి కంప్లీట్గా కణాలు కోల్పోతాం, కణాల యొక్క ఆరోగ్యాన్ని కోల్పోతాం, మన మీద ఉన్న మానసిక స్థితిని కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. అంటే శుభవార్తలు మనకు వినిపించినా కూడా చెడ్డ వార్తలాగా కనిపిస్తాయట. నిజమేది. ఇంట్లో వ్యాయామం చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ప్రతిరోజు మనకు నచ్చిన విధంగా అంటే పూజలు చేస్తుంటారు ఎక్కువగా. అంటే అంటే నేను ఇలా చెప్పొచ్చో లేదో, పూజలు చేయొచ్చు. మేబీ దానికి రిలేటెడ్గా దేవుడు ఏదైనా కూడా ఒక అవకాశాన్ని మనకి కల్పిస్తాడు వ్యక్తుల రూపంలో. దాన్ని మనం వదిలేసి పూజలు దేవుడా నాకు ఇది చేయి, దేవుడా నాకు ఇది చేయి అని అనుకుంటాం. కానీ ఎదుటి వ్యక్తి మనకు మనిషి రూపంలో వచ్చిన దేవుణ్ణి మనం గమనించం. అంటే నేనేమంటానంటే, ఇలాంటి కమ్యూనిటీతో అసోసియేట్ అయిన పీపుల్ మీకు మంచి రిజల్ట్ వస్తుంది, మీరు మంచిగా ఈ కమ్యూనిటీతో అసోసియేట్ అయితే బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు అని చెప్పిన వ్యక్తిని మనం బిలీవ్ చేయాలి. అదే నేను నా కోచ్ చెప్పినప్పుడు నేను 3 సంవత్సరాలు వినలేదు. ఆ 3 సంవత్సరాలు కానీ వినుంటే మా అమ్మని నేను బ్రతికించుకునేవాడిని. మా మదర్ చనిపోయారు. మా అమ్మకి నేను 10 ఏళ్ల తర్వాత పుట్టా. అంటే ఎంత ఉన్నంతలో ఏ తల్లికైనా కూడా బిడ్డ అంటే అపురూపంగా చూసుకుంటారు కదా. మరి నేను ఆ 10 ఏళ్ల తర్వాత పుట్టినప్పుడు మా అమ్మని నేను కోల్పోయా. నాకు ఇది అవగాహన లేక, నా కోచ్ మాట వినక. అదే నాకు ఐడియా ఉండుంటే మా అమ్మని కాపాడుకునేవాడిని కదా. కానీ ఇప్పుడు మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత, నాకు ఈ కమ్యూనిటీ పరిచిన తర్వాత ఇంచుమించు అప్రాక్సిమేట్లీ ఒక 500 నుంచి 600 ఫ్యామిలీస్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నేను మంచిగా హెల్ప్ చేశాను. అంతకు మించి సంతోషం వేరేది లేదు. ఈ హెల్ప్ చేసే ప్రాసెస్లో మంచి నాలెడ్జ్ తీసుకున్నాను. అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్స్పిరేషన్ కావచ్చు, ఈ కమ్యూనిటీతో అసోసియేట్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు మనకి. అదేవిధంగా హెల్తీగా ఉండాలంటే ఏం కావాలి మనకి, మనకేంటంటే ఇక్కడ చూడండి, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆఫ్ ప్రివెన్షన్. అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది మన బాడీకి ఎంత హెల్ప్ చేస్తుంది. శారీరక శ్రమ మన ఆరోగ్యానికి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటుంది. అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ముందు బరువుని నియంత్రణలో ఉంచుతుంది. మనకి ఇంకేం కావాలి, ఎత్తు బరువుల నిష్పత్తి ప్రకారం మనం బాగుండాలి. మన BIA చెకప్ చేస్తారు కదా, న్యూట్రిషన్ సెంటర్కి వెళ్తే బయో ఇంపెండెన్స్ అనాలిసిస్ చెకప్ చేస్తారు. ఆ 8 పారామీటర్స్ మన శరీరాన్ని, మనం ఆరోగ్యంగా ఉన్నామా, అనారోగ్యంగా ఉన్నామా, ఫ్యూచర్లో ఇంకేదైనా అనారోగ్యాలు వస్తాయా, వచ్చిన తర్వాత హాస్పిటలైజేషన్ అవుతామా, దాన్ని మనకి డిఫైన్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్ వైల్ డిఫైన్ చేసుకున్న తర్వాత మన ఆరోగ్యకరమైన అలవాట్లు మార్చేదానికి అక్కడ వెల్నెస్ కోచ్ మనకు బాగా సపోర్ట్ చేస్తారు. ఆ కమ్యూనిటీ, ఆ న్యూట్రిషన్ సెంటర్ మనకు బాగా సపోర్ట్ చేస్తుంది. మన మెంటల్ హెల్త్ బాగుండాలన్నా, మూడ్ స్వింగ్స్ బాగుండాలన్నా, అదేవిధంగా మానసిక స్థితిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నా, మన శక్తి సామర్థ్యాన్ని బాగా బలోపేతం చేసుకోవాలన్నా ఈ కమ్యూనిటీ బాగా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా కార్డియోవాస్కులర్ సిస్టమ్ కూడా మనకి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకి ఏం జరుగుతుంది, ఇంకా మంచి జరుగుతుంది, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ చూడండి బాగా. బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్డ్ అంటే హై ఇంటెన్సిటీ వర్సెస్ లో ఇంటెన్సిటీ. అంటే మన ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ అంటే ఎక్కువగా ఏమీ సరైన సమతుల్య పౌష్టిక ఆహారం తినకుండా చాలా మంది ఫిజికల్ యాక్టివిటీ, జిమ్కి వెళ్తుంటారు. అది చాలా డేంజర్, మంచిది కాదు అంటున్నారు. అదేమవుతుందంటే మన శరీరంలో ఉన్న మంచిని మొత్తాన్ని తీసేసి కంప్లీట్గా మన బాడీకి యూజ్ చేసేసి
అంటే ఎలా చెప్పాలంటే గ్లైకోజన్ ఉంటుంది, మన బాడీ స్టోర్ చేసుకుంటుంది, లివర్లో స్టోర్ చేసుకుంటుంది, మజిల్లో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు సరైన ఆహారం తీసుకోకుండా జిమ్కి వెళ్ళి ఎక్కువగా స్వెట్ మనం వచ్చేటట్టు చేసుకుంటే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న సోడియం లెవెల్స్, కాల్షియం లెవెల్స్, మెగ్నీషియం లెవెల్స్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. పొటెన్షియాలిటీ కోల్పోతాం. పనితీరు మెరుగుపడాల్సింది పోయి మన వీక్ చేసుకుంటాం. ఇలా చేసినప్పుడు ఏంటంటే మనకి అనుకూలంగా ఉండాల్సిన రోగనిరోధక వ్యవస్థ మనకి యాంటీ క్లాక్ అయిపోతుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాగా వచ్చేస్తుంది. కండరాలు రికవరీ కావన్నమాట. ఆ ఫంక్షన్ని ఇప్పుడు మనం ఏంటంటే క్వాలిటీగా మనం ట్రైన్ అవ్వాలి. క్వాలిటీగా ఇక్కడ చాలా మంది వెల్నెస్కి వచ్చేసి మంచిగా ఉదయాన్నే 6 నుంచి 7 వరకు మంచిగా చెప్తుంటారు. దాన్ని మనం వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పే వెర్షన్లో మనం చేసుకోగలగాలి. దానివల్ల ఏం చేయాలి, చేసుకున్నది ఎలాగంటే అలా కాదు, కన్సిస్టెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి వారానికి 150 నిమిషాల పాటు మితమైన వ్యాయామం చేయాలి. పౌష్టిక ఆహారం తీసుకుంటూ బరువు తగ్గాల్సిన వాళ్ళైతే, ఎక్కువ 5 కేజీ బరువు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళైతే మితమైన వ్యాయామమే చేయాలి. ఓకే, ఒక్కోసారి వీళ్ళు ఏంటంటే తీవ్రమైన వ్యాయామం కూడా కొంచెం హార్డ్గా కూడా చేయాలంటే విగరస్గా చేయాలని ఒక 75 మినిట్స్ ఓవరాల్ 7 డేస్లో చేయొచ్చు. దట్టు ఇవేంటంటే తక్కువ తీవ్రత ఉండాలి, అధిక తీవ్రత ఉండకూడదు. ఓకే, దాన్ని ఎక్కువగా స్ట్రెచెస్ అనేది అప్పుడప్పుడు చేసుకుంటే మన ప్రతి కణం యాక్టివ్ అయ్యి మన శరీరంలో ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది, క్లెన్సింగ్ అయిపోతుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన శరీరంలో వ్యాయామం పద్ధతి అనేది ఒక ఆర్డర్కి అలవాటు పడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంకా మంచి జరుగుతుంది అనమాట. దాంతోపాటు మనం ఏంటంటే ఈ హోలిస్టిక్ వెల్నెస్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మైండ్ఫుల్నెస్. శరీరం కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం క్వాలిటీగా నిదానంగా నమిలి మింగుతూ ఎక్కువ టీవీలు చూడకుండా, మొబైల్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చూడకుండా కానీ మన క్వాలిటీగా, చాలా మంది టీవీలు పెట్టుకుంటారు, మొత్తం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా పెట్టుకుని ఎలా పడితే తింటూ అరుస్తూ కేకలు పెడుతూ అటు ఇటు తిట్టుకుంటూ కొట్టుకుంటూ నవ్వుతూ అలా తింటారు. అలా చేసినందువల్ల ఓవర్ స్ట్రెస్ పెరిగిపోయి కార్టిజాల్ హార్మోన్ రెడీగా వైఫై లాగా ఉంటుందంట. ఆ ప్రాసెస్లో లో బ్లడ్ ప్రెషర్కి వెళ్ళిపోవచ్చు కొందరికి, అలాగే హై బ్లడ్ ప్రెషర్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఆ టైంలో ఏమవుతుందంటే మన బాడీలో ఇనిషియల్గా పొటాషియం లెవెల్స్ పెరిగిపోతాయట. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయంట. బ్రెయిన్ ఏంటంటే రివర్సబుల్గా ఇంటర్నల్ చిన్న చిన్న ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంట. ఓకే, అంటే రోగ నిరోధక వ్యవస్థ మీద డ్యామేజ్ చేస్తుంది. అదే మనం రిలాక్సేషన్, నిద్ర లేచిన వెంటనే మన కోసం మనకు 5 నిమిషాలు కేటాయించుకొని శ్వాస మీద ధ్యాస ఉంచడం, అదేవిధంగా యోగా మెడిటేషన్ చేసుకోవడం, దాని తర్వాత వర్కౌట్ చేయడం, అదేవిధంగా మనం తీసుకున్న ఫుడ్ని కరెక్ట్ చేసుకోవడం, అంతర్గత మార్పులు చేసుకోవాలి. మనం హార్మోన్ స్థాయిలు కరెక్ట్గా ఫ్లక్చుయేట్ అవుతాయంట అలా ఉన్నప్పుడు. ఓకేనా, అదేవిధంగా రిలాక్సేషన్ అనేది అంటే ఏంటి అంటే మనం అంటే ఆ రిచువల్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ఈ మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఏంటంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్తో కూడుకున్న బెస్ట్ మన డ్రింక్ ఉంది. ఇది ఏంటంటే చురుకుదనానికి బాగా మద్దతు ఇస్తుంది. నేను అచ్చ తెలుగు పదాలు వాడుతున్నాను అనమాట. అంటే మైండ్ అలర్ట్నెస్ ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు ఎనర్జీగా ఉండేదానికి సపోర్ట్ చేస్తుంది. ఇది జీవితకాలం మనం తీసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు మన శరీరాన్ని క్లెన్సింగ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా మెంటల్ అలర్ట్నెస్, ఏదైనా సిచ్యువేషన్ బట్టి అలర్ట్నెస్ అని పెంచేదానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అదే ఎనీ టైం ఎనీవేర్, ఎప్పుడైనా కూడా మనం తీసుకోవచ్చు, ఎప్పుడైనా కూడా ఏమైనా చేయొచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎనర్జీ డ్రింక్ మిక్స్లో వచ్చేసి ఆరెంజ్ పీకా ఎక్స్ట్రాక్ట్ అనేది కలుపుతారు. ఓకే, ఈ ఆరెంజ్ పీకా ఎక్స్ట్రాక్ట్ అంటే దీని అర్థం ఏంటంటే ఆరెంజ్ పీకా ఎక్స్ట్రాక్ట్ చాలా ఉన్నాయి, కానీ భూమి లోపల 26 మీటర్ల వరకు ఒక వేరు మాత్రం ఒకే లేయర్ వెళ్తుంది. అది కూడా భూమి కింద 43% ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉండాలి, 45% ఆఫ్ ది జింక్ మూలాలు ఉన్న దగ్గర మాత్రమే ఈ చెట్టు పండుతుందంట. అది నేను సీనియర్స్ పెద్ద పెద్ద ట్రైనింగ్స్లో నేను నేర్చుకున్నాను. అలా పండినప్పుడు దాన్ని తీసి స్టెరిలైజ్ చేసి వేస్టేజ్ 80% తీసేసి అందులో మిగతా రిమైనింగ్ 20% కూడా మన బాడీకి, మన శరీరానికి, మన డిఎన్ఏకి, మన ఆర్ఎన్ఏకి ఎలాంటి హార్మ్ఫుల్ చేయని సబ్స్టాన్సెస్ కూడా తీసేసి రిమైనింగ్ ని ఐసోలేటెడ్ గా మన బాడీకి ఏం కావాలో దీన్ని మిక్స్ చేసి మనకి ఇస్తారు. న్యాచురల్ కెఫిన్ పౌడర్. మనం కంప్లీట్ గా మనం ఏం చేస్తాం, ఒక్కోసారి టీ కాఫీలు అలాంటివి తాగుతుంటాం, దాంట్లో ఆర్టిఫిషియల్ కెఫిన్ ఉంటుందంట. అంటే కెఫిన్ మీన్స్ ఏంటంటే ఏదైనా కూడా ఒక చెట్టు విత్తనం వేసిన దగ్గర నుంచి 9 సంవత్సరాలు పండిన తర్వాత వచ్చే తేయాకుల నుంచి కెఫిన్ వస్తుంది. ఓకే, కానీ 9 నెలలకే తేయాకుని రప్పిస్తున్నారు. ఎందుకని? అది ఆర్గానిక్ కాంపోనెంట్ లో పండట్లేదు, ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు ముప్పడిగా, అంటే ఎలా చేస్తున్నారు అంటే జెనెటికల్లీ మాడిఫికేషన్స్ చేసేస్తున్నారు ఆర్గానిజమ్స్, అలా మారుస్తున్నారు. ఇలా అది కాకుండా న్యాచురల్ సోర్స్ ఇది 8వ శతాబ్దం నుంచి దీనికి అంత పవర్ ఉంది. ఏంటి, ప్రతిరోజు ఒక వ్యక్తికి 400 mg వరకు న్యాచురల్ కెఫిన్ బాడీకి కావాలి.
ఇది ఒక పెద్ద చాలా చాలా సర్వీస్ చేశారు దీని మీద. ఇది రీఫ్రెషింగ్, ఎనీ టైం ఫ్రెష్గా ఉండొచ్చు మనం. ఓకే, అదేవిధంగా ఇంకా దీని గురించి చెప్పుకోవాలంటే మనం ఉత్తేజంగా ఉండడానికి, అదేవిధంగా మన ఎప్పటికప్పుడు మన ఆరోగ్యాన్ని శక్తిని పునరుత్తేజం చేసుకోవడానికి, మన డెవలప్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉండడానికి, అదేవిధంగా దీన్ని తీసుకున్నందువల్ల మన బాడీలో ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అయితే ప్రాపర్ వేలో పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఒక కాఫీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక కాఫీ టీ తాగామనుకోండి, అప్రాక్సిమేట్లీ బేసింగ్ అప్ అని మనం తీసుకునే కాఫీ పొడి కావచ్చు, టీ కావచ్చు, వాట్ ఎవర్, దాని నుంచి వచ్చే దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకేం జరుగుతుందంటే అందులో క్యాలరీస్ పెరిగిపోతాయి. ఇదేంటంటే సింపుల్గా 3.52 క్యాలరీస్, అప్రాక్సిమేట్లీ 0 క్యాలరీస్ అంటారు. అంటే 4 క్యాలరీస్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల హై బెనిఫిట్స్, రిచ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదేవిధంగా మన శరీరానికి మంచి చేసి మన శరీరంలో గుండె జబ్బులు కూడా రావు. అంటే యాక్చువల్గా ఇది నేను చెప్పకూడదు, అంటే ఈ కమ్యూనిటీలో చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ వెల్నెస్కి వచ్చేది ఇవి మందులు కాదు, మేము డాక్టర్లు కాదు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కమ్యూనిటీ తోటి అసోసియేట్ ఉండాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటలైజేషన్ అవ్వాలి. ఇది మీన్స్ అనమాట. జీవితాంతం హాస్పిటలైజేషన్ కాకుండా మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునే ప్లేస్ అనమాట ఇది. ఓకేనా, ఇది మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడ చూడండి, ఐ మేక్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్. ప్రపంచం మొత్తాన్ని ఆనందంగా ఆరోగ్యంగా ఉంచడం. చూశారు కదా ఎంతమంది 44 ఇయర్స్, అప్రాక్సిమేట్లీ 45 ఇయర్స్లోకి అడుగు పెట్టాం. ప్రపంచం మొత్తం మీద సెల్యులార్ న్యూట్రిషన్తో వచ్చిన ఫార్ములా మంద తప్ప వేరేది లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. దానికి మనం నిజంగా బ్లెస్డ్ పర్సన్. ఇంత మంచి క్వాలిటీ ఫుడ్ ఎక్కడ లేదు. విషపు ప్రపంచంలో బ్రతుకుతున్నాం. నిద్ర లేచినప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా కూడా విషయంలో బ్రతుకుతున్నామంట. మనల్ని మనం కాపాడుకోవాలి, మన ప్రాణాన్ని కాపాడుకోవాలి, మన ఆయువుని కాపాడుకోవాలి, మన శ్వాసని కాపాడుకోవాలి. అంటే మన ఆయుర్దాయాన్ని పెంచుకోవాలంటే ప్రతిరోజు బెస్ట్ న్యూట్రిషన్ మన బాడీలోకి ఇవ్వాలి. ఇది వెరీ ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే ఎంత పెద్ద అనుభవం ఉందంటే ఇంచుమించు 25 ఏళ్ల అనుభవం ఇండియాలో. 25 ఏళ్ల అనుభవంతో ప్రపంచం మొత్తం మీద లేని బెస్ట్ ఫార్ములాతో తయారవుతుంది. ఇంకేం కావాలి? అదంతా చూడడానికి సైంటిఫిక్ లీడర్షిప్ ఉన్నారు. నెంబర్ 1 గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఈ రోజు కూడా నెంబర్ 1 న్యూట్రిషన్ ఏంటంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషనే, ఇంకా వేరేది లేదు. ఎందుకంటే దీన్ని ఇలాంటి కమ్యూనిటీతో అసోసియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవేర్నెస్ పెరుగుతుంది. ప్రతిరోజు క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఈ టైంలో ఈ షేక్స్, ఈ టైంలో ఎందుకు పెట్టారు? ప్రతిరోజు నిద్ర లేచారంటే 2 నుంచి 3 గంటల లోపల శరీరానికి కావాల్సిన సమతుల్య పౌష్టిక ఆహారం, 23 రకాల పోషకాలతో కూడుకున్న ఆహారం మనం ఇవ్వాలి. ఇవ్వకుంటే అప్పు అయిపోతాం. మనం ఏం చేస్తాం? ఇడ్లీ, దోశ, వడ, బోండాలు ఇలాంటి ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది కూడా ఎలా చెప్పాలంటే ఎక్కువ క్యాలరీస్తో కూడుకున్న కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్నప్పుడు మనకేమవుతుంది? స్లీపింగ్ ఏజెంట్ అనమాట. కార్బోహైడ్రేట్స్ అంటే మత్తు వచ్చేస్తుంది. ఓకేనా? ఆ మత్తు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఓన్లీ కార్బోహైడ్రేట్స్లో శక్తి మాత్రమే వస్తుంది, బలం రాదు. మన శరీరానికి అన్నీ కావాలి. ఆయుష్ పెరగాలంటే 23 రకాల పోషకాలు నిద్రలేచినంటే మన శరీరానికి ఇస్తే, ఒకప్పుడు తీసుకునే 40 ఇయర్స్ బ్యాక్ మనం తీసుకునే ఫుడ్ అలా ఉండేది. అప్పుడున్న సిచ్యువేషన్ కాబట్టి అది కరెక్ట్. కానీ ఇప్పుడు ఏమైందంటే స్మార్ట్ ఫుడ్ తినాలి. మనం స్మార్ట్ వర్క్ చేస్తున్నాం, స్మార్ట్ ఫుడ్ తినాలి. అప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు హార్డ్ ఫుడ్ తినేవాళ్ళు. మనం ఇప్పుడు 5G ఫుడ్ తినాలి. 5G టెక్నాలజీ కానీ 5G టెక్నాలజీ అయితే అడాప్ట్ చేసుకున్నాం, కానీ 5G ఫుడ్ తినట్లేదు మనం. ఇంకా మనం ఎక్కడో ల్యాండ్ లైన్ మోడ్లోనే ఉన్నాం. దాన్ని మనం ఎడ్యుకేషన్ తీసుకోవాలా, అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూశారు కదా ఫార్ములా 1, ఇది మనకి చాలా రుచికరమైన ఫ్లేవర్స్లో 9 ఫ్లేవర్స్లో ఉంటుంది. ఇది హై క్వాలిటీ ప్రోటీన్తో పాటు సోయ్ ఐసోలేటెడ్ ప్రోటీన్తో పాటు ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్లో 240 క్యాలరీస్లో హై బెనిఫిట్స్ ఇస్తుంది. అదే మనం టిఫిన్ చేస్తే అప్రాక్సిమేట్లీ సిచ్యువేషన్ బట్టి 1000 క్యాలరీస్ వెళ్ళిపోతాయి. అప్పుడు అవి కరెక్ట్ చేయాలంటే ఏం జరగాలి? చాలా టైం పడుతుంది. దాంట్లో చాలా వేస్ట్ వస్తాయి. దీంట్లో వేస్టేజ్ అంతా తీసేసి హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీతో బెస్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ ని హెల్దీ మీల్ రీప్లేస్మెంట్ గా మనకి ఇచ్చారు. ఇది తీసుకుంటే ఆటోమేటిక్ గా 3 అవర్స్ పాటు హెల్దీగా మనం ఉండొచ్చు. ఆ తర్వాత మన బాడీలో ఉన్న వేస్టేజ్ అనేది ఆటోమేటిక్ గా మన బాడీ నుంచి వెళ్ళిపోయి ఆ వెయిట్ లాస్ అవుతూ ఫ్యాట్ లాస్ అవుతూ బెస్ట్ గా మన ఐడియల్ వెయిట్ లోకి వచ్చేదానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది మీకు వచ్చే పర్యవేక్షణలో. మన శరీరానికి ఏమేమి కావాలో అన్ని ఇందులో దొరుకుతాయి. చూశారు కదా, ఫైబర్ కానీ ప్రోటీన్ కానివ్వండి. మన శరీరానికి ఆరోగ్యకరమైన వ్యక్తికి అయితే ప్రతి 20 kg బరువుకి మనం 1 లీటర్ వాటర్ తాగాలి. ప్రతి 1 kg బరువుకి ఒక 2 grams కావాలి. అదే అథ్లెట్స్ ఇంకేదైనా ఫిజికల్ యాక్టివిటీ ఓవర్గా చేస్తుంటారు, వాళ్ళైతే 4 grams కావాలంటే, పిల్లలకైతే బేసింగ్ అప్ అనే సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ఏజ్ రిలేటెడ్గా 2 నుంచి 4 grams కావాలంట 1 kg బరువుకి మాత్రమే. అదే మనం అనారోగ్యంలో ఉంటే అది బేసింగ్ అంటే అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి మీ స్కెలిటల్ మజిల్ బట్టి ఆధారపడుతుంది. అది మీకు మంచిగా కోచ్ డిఫైన్ చేస్తాడు. ఓకేనా? ఏదేమైనప్పటికీ ప్రతిరోజు మనం ఒక 70 kg ఉన్న వ్యక్తి 140 గ్రాముల ప్రోటీన్ మనం ఇవ్వాలి. ఐసోలేటెడ్ ప్రోటీన్
అర్థమవుతుంది కదా, అది మనం ఇవ్వగలగాలి. ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ప్రతి మీల్లో మనకు ప్రోటీన్ ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడే దొరుకుతుంది. 9 ఫ్లేవర్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రోటీన్తో పాటు ప్రోటీన్ అనేది ప్రోటీన్ అనేది మన హెల్త్ని బూస్ట్ చేస్తుంటుంది ఎప్పటికప్పుడు. మన ఆయుష్ని పెంచుతూ ఉంటుంది. ఇదేంటి, వే ప్రోటీన్ ఉంటుంది, లో క్యాలరీ, 20 క్యాలరీస్ ఉంటాయి సింగిల్ సర్వ్కి. అదేవిధంగా దీనివల్ల ఏమవుతుంది, మన సంపూర్ణత్వం, మనకు హంగర్ని కంట్రోల్ చేస్తుంది. మనం ఏదైనా ఇడ్లీ దోశ అలాంటి టిఫిన్లు ఏదైనా తిన్నప్పుడు ర్యాపిడ్గా షుగర్ పెరిగిపోతుంది, ర్యాపిడ్గా హంగర్ వస్తుంది, ఆకలి వేస్తుంది. ఎందుకంటే అందులో ప్రోటీన్ లేదు, కాల్షియం లేదు, మెగ్నీషియం లేదు, ఏమీ లేవు, అందులో ఏం దొరకవు. నయాసిన్, బోరన్ అంటే ఇలాంటివి ఏమి దొరకవు ఇందులో దొరుకుతాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం తీసుకోవాల్సిన ఆహారాన్ని కరెక్ట్గా తీసుకున్నప్పుడు వాటి పని అవి చేసుకుంటాయి. మనకు ఆకలి అనేది లేకుండా నిదానంగా, అంటే స్థిరంగా, నిదానంగా, గ్రాడ్యువల్గా హంగర్ని కంట్రోల్ చేస్తాయి. చాలా మంది ఏమనుకుంటారు, మిత్ అనమాట, నాకు ఆకలి వేయట్లేదు ఈ మధ్య ఈ షేక్ తాగుతుంటే అంటారు. ఎందుకు ఇదంటే మన శరీరం ఇది పనిచేస్తుందని మనం అర్థం చేసుకోగలగాలి. ఓకే, అదేవిధంగా మన అన్నిటికన్నా కూడా వెరీ ఇంపార్టెంట్, స్లీప్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా స్లీప్ కరెక్ట్గా కానీ ఉంచుకోగలిగితే, మన అనారోగ్యాలకు ఎక్కువ కారణం స్లీప్. 27 సంవత్సరాలు ఒక వ్యక్తి పుట్టిన తర్వాత 100 డేస్ బ్రతికితే 27 సంవత్సరాలు స్లీప్లోనే ఉంటామంట మనం. ఓకే, అంటే మనం నిద్ర అంత ముఖ్యమైనది. మనం నిద్ర కానీ లేకుంటే రోగనిరోధక వ్యవస్థ డ్యామేజ్ అయిపోతుంది, మనం ఇల్నెస్లోకి వెళ్ళిపోతాం, హానికరమైన బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళిపోతుంది, మన శరీరంలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా అంటే అలా అని చెప్పి డే అండ్ నైట్ పడుకోకూడదు. అదేవిధంగా రోగ నిరోధక శక్తి చనిపోయే ప్రాసెస్లో మంచి కణాల పనితీరు కూడా కోల్పోతాం. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, మంచి కణాలు మన శరీరాన్ని రక్షించాల్సిన మంచి కణాలు కూడా ఇమ్యూన్ సిస్టమ్ చంపేస్తుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ద్వారా. దానివల్ల ఏమవుతుంది, అనారోగ్యాలు గురవుతున్న ప్రతిదానికి జలుబు వస్తుంది. అంటే చాలా మంది తుమ్మితే రాలిపోయే ముక్కురా వీళ్ళు అంటారు కదా, ప్రతి చిన్నదానికి జలుబు, తుమ్ములు, తలనొప్పి, అవి ఇవి రకరకాల అనారోగ్యాలు చెప్తుంటారు ఎప్పుడు. అంటే 365 రోజులు 365 డేస్ 24/7 ఏదో ఒక జబ్బులు చెప్తుండ్రు. కారణం ఏంటంటే సరైన పోషక విలువలతో ఆహారం తీసుకోవట్లేదు వాళ్ళు. బెటర్గా మనం ఎక్కువగా స్లీప్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. 100% స్లీప్ సైకిల్ వెరీ ఇంపార్టెంట్. శ్వాస మీద ధ్యాస ఉంచుతూ మనం స్లీప్ కావాలి. ఆ టైంలో మన మొబైల్ గాడ్జెట్స్ పక్కన పడేయాలి, హాల్లో పడేయాలి, గాఢ నిద్రలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలా. అంటే మనం మూడ్ స్వింగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంచుకోవాలా. తేలికపాటి నిద్ర అనేది మనకు ఆరోగ్యాన్ని అంతగా ఇవ్వదు. క్వాలిటీ స్లీప్ మనకు కావాలి. మనమే విండోని సపోర్ట్ చేసుకోవాలి. టెక్నాలజీని బ్యాన్ చేసుకోవాలి. అర్ధరాత్రి చక్కెరలు ఎలా అంటే అవి తినకూడదు. లైట్లు ఆర్పేసి చిన్నది డిమ్ లైట్, చాలా మంది కొందరికి లైట్లు లేకుంటే నిద్ర పడదు, కొందరికి లైట్లు ఉంటే నిద్ర పడదు. సిచ్యువేషన్ ఏంటి, దానికి కూడా మన హెల్త్కి దానికి ఇంటర్ రిలేటెడ్. మనం ఆరోగ్యవంతులు కానప్పుడే అలాంటి కాంప్లికేషన్స్ మన బ్రెయిన్ రిజిస్టర్ చేసేసుకుంటుందంట. అది కూడా మనం అర్థం చేసుకోగలగాల. ఓకేనా, దాంతోపాటు ఇక్కడ చూడండి, సోషలైజేషన్ వెరీ ఇంపార్టెంట్. సోషలైజేషన్ అనేది ఏంటంటే అంటే సామాజికంగా కావచ్చు, సాంస్కృతిక పరంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఎప్పటికప్పుడు అంటే మనం పుట్టుకతో డబ్బుతో పుట్టలేదు, పుట్టుకతో సమస్యలతో పుట్టలేదు. అన్నిటిని మనమే కాపాడుకోవచ్చు. ఏది కూడా మన చేతుల్లో ఉంది. మంచిని చెడుగా అంటే ఒక పెద్ద తత్వవేత్త ఒక ఆయన ఏం చెప్పారంటే, కష్టంలో సంతోషాన్ని ప్రాక్టీస్ చేయాలంట. అది కానీ అలవాటు చేసుకుంటే మనిషి ఆయుర్దాయం పెరుగుతుందంట. అర్థమైందా? అంటే అలా చేసుకోగలిగితే, అంటే సీనియర్ సిటిజన్స్ కూడా యంగెస్ట్ పర్సన్స్గా వాళ్ళ మరణాన్ని హ్యాపీగా ఆస్వాదిస్తారట. ఆ రేంజ్కి తీసుకొస్తారంట. నిజం, ఇది రియల్ ఫ్యాక్ట్. ఇది అంటే అంత జీవనశైలిని అలవాటు చేసుకున్న పీపుల్ చాలా మంది ఉన్నారు. మనం కూడా వెల్ అండ్ గుడ్గా ఇలాంటి కమ్యూనిటీతో అసోసియేట్ బెస్ట్గా మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, చాలా మంది ఎక్కువగా లోన్లీనెస్కి అలవాటు పడిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, వీక్ అయిపోతున్నారు, ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, ఒకరితో ఒకటి బంధుత్వాలు కోల్పోయి, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, అవి కోల్పోయారు. 24 గంటలు 24 అవర్స్ మొబైల్కి అడిక్షన్ అయిపోయారు, అటాచ్డ్ ఆర్గాన్ అయిపోయింది. దానివల్లే కొన్ని లక్షల కోట్ల సంసారాలు వీధిని పడుతున్నాయంట. చాలా లక్షల కోట్ల మంది విడాకులు జరుగుతున్నాయంట. నిజంగా ఇది సర్వే. పిల్లలు పేరెంట్స్కి దూరం అవుతున్నారంట, పేరెంట్స్ పిల్లలకు దూరం అవుతున్నారంట, అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయట. నిజం ఇదంతా. అందుకని మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ న్యూట్రిషన్ కరెక్ట్గా మనం చేసుకోవాలా. ఎందుకంటే మనం నివసించే ఏకైక ప్లేస్ ఏంటంటే మన బాడీని మనం ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అంటే ఈ అమేజింగ్ న్యూట్రిషన్ వచ్చి 44 ఇయర్స్ అయింది. ఈ అమేజింగ్ న్యూట్రిషన్ తీసుకున్నందువల్ల మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవుతుంది, మనమేంటో మనకు పరిచయం అవుతాం. అంత మంచి బ్యూటిఫుల్ బెస్ట్ న్యూట్రిషన్, వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ మన చేతిలో ఉంది. ఇంతకు మించి మనకేం కావాలి? అది అనమాట మనకు కావాల్సింది. ఈ న్యూట్రిషన్ మనం తీసుకుంటే లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండొచ్చు. ఈ కమ్యూనిటీతో అసోసియేట్ అయ్యి కోచ్ పర్యవేక్షణలో ఉంటే ఆటోమేటిక్గా ఇన్స్పిరేషన్, ఎడ్యుకేషన్ ఉంటుంది. మనం
మనం ఏంటి మనలో ఉన్న జీల్ అనేది బయటకు వస్తుంది, మనలో ఉన్న నైపుణ్యత అన్నీ బయటకు వస్తాయి. అది ఈ బయటికి తీసుకొచ్చే కమ్యూనిటీ ఇదే, కోచే. అందుకని మనం ఎప్పుడు ఈ కమ్యూనిటీతో అసోసియేట్ అయి ఉండాలన్నమాట. దిస్ ఈస్ ద టాపిక్ అన్నమాట. మనం అర్థం చేసుకోగలిగితే థ్యాంక్స్ టు గాడ్ ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నిజంగా రియల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు మార్క్యూస్, థ్యాంక్స్ టు ఎల్డబ్ల్యూసి రియల్గా లీడర్షిప్ అనమాట. బ్యాక్ టు అనురాధ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్న చాలా ఫాస్ట్ గా ఇప్పటికిప్పుడు తెలిసినా కూడా సార్ అయితే మనకి టాపిక్ ని చాలా బాగా డెలివరీ ఇచ్చారు. కొన్ని ఆ మాటలు అయితే నాకు నచ్చాయి. 5G సిస్టమ్ అయితే వాడుకుంటున్నాం కానీ 5G ఫుడ్ కూడా మనం అడాప్ట్ చేసుకోవాలన్నది అయితే వర్డ్ నాకు బాగా నచ్చింది ఇవాళ టాపిక్ లో. ఇంకొక మంచి టాపిక్ తోటి రేపు ఇంకో మంచి వెల్నెస్ సెషన్ తోటి కలుద్దాం అందరం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్ అలా.